హాయ్ Hi, హౌ ఆర్ యు I am fine. అసలు ఎంత బాగుందో తెలుసా అమ్మవారు నీ రూపంలోనే కనిపిస్తుంది మాకు అందరికి నిన్ను చూస్తుంటే ఇంత బాగా తయారవు చేశాను నేను Mummy. మమ్మీ అమ్మవారికి బోనం తీసుకొస్తున్నావా ఏమనిపించలేదు ఎత్తుకొని నడుస్తుంటే చేయి గుంజట్లేదా ఫస్ట్ టైమా బోనం ఎత్తుకోవడం ఫస్ట్ టైం కాదా ఇంతకు ముందు కూడా ఎక్కావా ఎత్తుకున్నావా 2 years. నమస్తే అండి. సికింద్రాబాద్ అండి మాది సెకండ్ బజార్. అమ్మవారి బోనం చాలా అలంకారంగా బాగా చేశారు. అసలు ఎంత సమయం పట్టిందండి? 1.5 hour పడుతుందండి. ఎంత ఓపికగా ఎంత సదాయించారండి అసలు అమ్మవారు. ఎవరు బోనం లేదు ఇలా సదాయించడం మిమ్మల్ని చేస్తున్నాను అసలు చాలా బాగుంది. అసలు ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నాను? నేను 18 సంవత్సరాలు అవుతుందండి చేయబట్టి. ఇయర్ వేరే తీరుగా చేస్తాను. ఇయర్ అంటే మీకు చేస్తారా లేకపోతే ఎవరైనా? నేనే మొత్తం. ఎలా అనిపిస్తుందండి ఇక్కడికి వచ్చి బోనం చేసుకొని వెళ్ళాక? నాకు మంచిగా ఉందండి. మేము అందుకనే చేస్తాను. ఇక్కడ ఇల్లు కావాలని మొక్కుకున్నాను, అందుకని అయింది, అట్లనే చేస్తాను. ప్రతి సంవత్సరం చేస్తారా? ప్రతి సంవత్సరం చేస్తాను. లేదు లేదు, ఈ ఆషాఢంలో ఇదే రోజు చేస్తాం మాంకలమ్మకి. ఎక్కడికి వస్తున్నారండి? ఇక్కడనే బాట దగ్గర గాస్మండి. ఎన్ని సంవత్సరాలు? తర్వాత 50 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. అంటే ఆషాఢ మాసంలో ఇప్పుడు ఈ రోజు ఎక్కిస్తారా లేకపోతే మిగతా ఈ రోజు ఎక్కిస్తాం. ఈ రోజు ఎక్కిస్తారు. అంటే ప్రతిసారి ఇక్కడ చేయడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది? అమ్మవారికి మంచిగా అనిపిస్తుంది మాకు ప్రత్యేకంగా. అంటే ఈ రోజు ఇంకా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? లాస్ట్ ఇయర్ ఏర్పాట్లు అయినా ఈ ఇయర్ ఏర్పాటు గవర్నమెంట్ నుంచి ఎలా అనిపించింది? మంచిగా ఉన్నాయి, ఎప్పుడైనా బాగానే ఉంటాయి ఇక్కడ. థ్యాంక్ యూ. ఉజ్జయిన్ మంగళమ్మకి, చార్ణ మంగళమ్మకి. మేము సికింద్రాబాద్ నుంచి వస్తున్నామండి. పూర్వం నుంచి మా తాత ముత్తాతల నుంచి వస్తున్నాము. మాకేమో ఏ అమ్మవారు అంటే అన్ని అమ్మవార్లే, కానీ కాకపోతే ఎల్లమ్మ అని పిలిస్తే ఎల్లమ్మని పలుకుతాం, మాకలమ్మ అంటే మాకలమ్మని పలుకుతాం. చాలా సంతోషం ఉంది, కానీ కాకపోతే ఏంటంటే మా గణనాథులు అందరు తక్కువైపోయారు, చాలా తక్కువైపోయారు. ఎక్కడ తక్కువైపోయారు లేక ఏం చేస్తాం? అమ్మవారి దయ ఉంటే అందరం వస్తాం ప్రతి ఒక్కసారి. అందుకనే తలపైన బోనాలు మోసుకుంటా మేము ఆడుకుంటా పాడుకుంటా వస్తాం. అయితే ఈసారి మాత్రం తగ్గిపోయింది. అయినా సంతోషం, చల్లగుండి పైకి లేపి మంచిగా ఏది పిల్ల జిల్ల గుడ్డు గోద అందరినీ కాపాడుతుంది అమ్మవారు. ప్రతి ఏడాది ప్రతి సంవత్సరము ఇట్లనే పూజలు అందుకుంటా, ఇట్లనే చల్లగా చూసుకుంటా ప్రతి ఏడాది ఏ రోగం భయం పీడ శక్తిని అన్ని పారదోలే నా అమ్మవారు. పెద్ద అమ్మవారు మంగళమ్మ తల్లి, అంతే మహాశక్తి అమ్మవారు. మహా అమ్మవారు చాందల కింద వచ్చింది మాంకలమ్మ. ఇక్కడ చాలా చెట్టు కింద మొలిచింది అమ్మ మొలిచింది. మాకు చాలా సంతోషం. మా పిల్లల జల్లన ఎప్పుడో 1 నెల రోజుల ముందు నుంచి మా అమ్మవారి జాతర సాగించుకుంటూనే ఉంటుంటాం మేము. ఎప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలం పాటిస్తుంటుంటాం. ఇంకా ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ జనాలు ఇట్లా కదిలి కదిలి రావాలా, కదిలి వచ్చింటుంటే ఇంకా అమ్మవారి పెద్దగా ఇంకా ఎంతో సంతోషంతో ఉంటది నా తల్లి. ఎంత అమ్మవారు గణనాథులకు ఇట్లా బండాలతోటి ఉంటే అమ్మ సంతోషిస్తది. అమ్మ మనల్ని కాపాడుతుంది. ఏ రోగ భయం, ఎటువంటి పీడ భయం, ఎటువంటి పిల్లలు చెల్లెలు చల్లని చూపుతోటి నా అమ్మవారి ఇక్కడ వెలిసింది.